ఢిల్లీలోని ఇందిరాభవన్లో కర్ణాటక కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం శివకుమార్, కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సుర్జేవాలా, కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. అనంతరం ఈ సమావేశం సారాంశాన్ని రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు వివరించనున్నారు. ఈ భేటీతో కర్ణాటకలో అధికార మార్పిడి వివాదానికి తెరపడే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో అందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, మొత్తానికి ఢిల్లీలోని ఇందిరాభవన్లో కర్ణాటక కాంగ్రెస్ నేతల సమావేశానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనిల్, ఢిల్లీలోని ఇందిరాభవన్లో కర్ణాటక కాంగ్రెస్ సంబంధించిన సమావేశం కొంతసేపు కొనసాగుతుంది. సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో పాటు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా కర్ణాటక ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా హాజరైనారు. డీకే శివకుమార్తో పాటు సీఎం సిద్ధరామయ్య ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే కర్ణాటకకు సంబంధించి అనేక అంశాల మీద చర్చ జరుగుతున్నప్పటికీ ముఖ్యంగా అధికార మార్పిడి పైన గత వారం రోజులుగా మరొకసారి ఊహాగానాలు తెరలేచిన నేపథ్యంలో దీనికి పులి స్టాప్ పెట్టాలనే ఒక నిర్ణయానికైతే అధిష్టానం వచ్చినట్టు తెలుస్తుంది. కర్ణాటకలో రాజకీయ అధికార మార్పిడికి పులి స్టాప్ పెట్టాలనే ఆలోచనతో ఇవాళ ఇద్దరిని కూడా పార్టీ హైకమాండ్ ఢిల్లీకి పిలిచినట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇందిరాభవన్లో సుదీర్ఘంగా సమావేశం కొనసాగుతుంది. రెండో అంతస్తులో ఈ సమావేశం చర్చలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. దీని తర్వాత ఏదైతే ఈ సమావేశాల యొక్క సారాంశాన్ని ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ కూడా వివరించున్నారు. రాహుల్ గాంధీతో ఇద్దరు నేతలు కూడా 1-to-1 సమావేశమయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత కర్ణాటక రాజకీయాలపైన ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. అయితే ఈరోజు ఈ కర్ణాటకలో కొంతకాలంగా ఏదైతే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సిద్ధరామయ్య సీఎం అయినప్పుడు కూడా డీకే శివకుమార్ సీఎం కావాలని చెప్పి మరో వర్గం పట్టుబడడం, డీకే ప్రతిసారి కూడా పట్టుబడడం నేపథ్యంలో దాదాపు ఈ వివాదం అయితే రెండు వర్గాల మధ్య కొనసాగుతుంది. ఇప్పటికే ఇద్దరు నేతలతో పాటు సుమారు 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. దీని మీద కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా పలువురు నేతలు తమ అభిప్రాయాలను, సూచనలు, ఫిర్యాదులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అన్నిటి మీద క్లారిటీ కోసం ఇవాళ సుదీర్ఘంగా సమావేశం కానున్నారు. పూర్తి స్థాయిలో ఏఐసీసీ కర్ణాటక మీద దృష్టి సారించిన నేపథ్యంలో కర్ణాటక రాజకీయాలకు సంక్షోభానికి ఒక తెరదించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ నెల 20వ తేదీకి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడి దాదాపు 3 ఏళ్లు పూర్తయింది. అయితే ఇంకో 2 ఏళ్లు ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో డీకే శివకుమార్ మరోసారి సీఎం అవుతాడన్న ఒక అంశం తెర మీదకి వచ్చింది. దీన్ని అధిష్టానం కూడా సీరియస్గానే దీనికి తెరదించాలని భావిస్తుంది. ఏదైతే మాస్ లీడర్గా ఉన్నాడు సిద్ధరామయ్య కొన్నటువంటి ఫాలోయింగ్ నేపథ్యం, ఆయన బీసీ వర్గానికి బలమైన నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో ఆయన్ని మార్చడానికి ముఖ్యంగా ఏఐసీసీ పెద్దలు సుముఖంగా లేరని కూడా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే ప్రధానంగా రాహుల్ గాంధీ సిద్ధరామయ్య పట్ల మార్చడం పట్ల కొంత ఇంట్రెస్ట్గా లేరని కూడా తెలుస్తున్న నేపథ్యంలో డీకే శివకుమార్తో ఎలాంటి మంతనాలు జరుపుతారు, డీకే శివకుమార్ని ఏ రకంగా ఒప్పిస్తారని కూడా పూర్తిగా ఈ చర్చల్లో ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి. అదేవిధంగా పీసీసీ అధ్యక్షుడు కూడా ఆయనే కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు కూడా పీసీసీ అధ్యక్షుడిగా ఆయన పీసీసీ అధ్యక్షుడు హోదాలో డీకే శివకుమార్ సారథ్యంలోనే ఎన్నికలు జరిగాయి. అంతకుముందు ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ పాదయాత్ర కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అయితే ఎన్నికల్లో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ మెజారిటీ వచ్చిన నేపథ్యంలో డీకే శివకుమార్ సీఎం కావాలని చెప్పి ఒక అంశం ప్రధానంగా తెర మీదకి వచ్చింది. దీని మీద సుదీర్ఘంగా చర్చలు జరిపారు. గతంలో ప్రభుత్వ ఏర్పాటు కూడా దాదాపు 10 రోజుల వరకు ఈ వివాదం కొనసాగింది. చివరికి సిద్ధరామయ్య సీఎంగా ఆ రోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. గత ఏడాది నవంబర్ 20కి 2.5 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో సీఎం మార్పు ఉంటుందని చెప్పి కూడా చాలా పెద్ద ఎత్తున కర్ణాటకలో అయితే ప్రచారం జరిగింది. డీకే శివకుమార్ సీఎం కావాలని ఆయన వర్గం దాదాపు ఒక 50 మంది ఎమ్మెల్యేలు ఆయన సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నారని ఒక ప్రచారం కింద. అయితే శివకుమార్ వర్గంకి ఆపోజిట్గా అటు దళిత వర్గానికి చెందినటువంటి పరమేశ్వరప్ప కావచ్చు, మిగతా నాయకులందరూ కూడా సిద్ధరామయ్యకి సపోర్ట్గా ఉన్నారని చెప్పి ఓవైపు ప్రచారం జరిగింది. పెద్ద ఎత్తున దుమారం రేగిన నేపథ్యంలో ఏఐసీసీ పెద్దలు తాత్కాలికంగా అప్పట్లో దీనికి ఒక పులి స్టాప్ పెట్టారు. ఇద్దరు కలిసి పనిచేశారు. అప్పట్లో శీతాకాల సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు కూడా కలిసి పనిచేయడం జరిగింది. తాజాగా 3 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో మరోవారు
నాయకత్వ మార్పు అంశం తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఢిల్లీ పెద్దలు ఢిల్లీకి ఇద్దరిని పిలిచారు. ఈ నెల 24న కేసీ వేణుగోపాల్ స్వయంగా ఇద్దరికి ఫోన్ చేసి ఇద్దరిని కూడా ఢిల్లీకి రమ్మని చెప్పారు. అదేవిధంగా చాలామంది నేతలు కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇద్దరితో ఈరోజు సుదీర్ఘంగా మంత్రాలు జరిపే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వం ఏర్పడి 3 ఏళ్ళు అయిన తర్వాత అయినప్పటికీ ఈ రోజు వరకు కూడా కేబినెట్ విస్తరించలేదు. చాలామంది ఒకరిద్దరు నాగేంద్రతో పాటు అదేవిధంగా సుధాకర్ మిగతా ఇంకో వ్యక్తి ముగ్గురు మంత్రులను తొలగించినప్పటికీ ఆ శాఖలన్నీ కూడా సీఎం దగ్గరే ఉన్నాయి. కేబినెట్ ఎక్స్పాన్షన్ జరుగుతుందన్న నేపథ్యంలో డీకే శివకుమార్కి ఏమైనా కీలకమైన పోర్ట్ఫోలియో ఇస్తారనేది కూడా కొంత ఈ రోజు చర్చల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆయనకి హోమ్ మినిస్టర్ ఇస్తారని ఒక ప్రచారం కూడా ఉంది. రేపు నెలలో ఏదైతే రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజ్యసభ కర్ణాటక నుంచి 4 ఖాళీలు ఉన్నాయి. కాంగ్రెస్ పరంగా చూసుకుంటే 3 సీట్లు కాంగ్రెస్ నుంచి ఎంపికయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే పదవీ కాలం ముగిసింది. ఆయన్ని తిరిగి రాజ్యసభకు నామినేట్ చేస్తారని ఒక చర్చ జరుగుతుంది. అయితే కర్ణాటకలో ఇదే మల్లికార్జున ఖర్గే సీఎం అయితే దళిత వర్గానికి చెందిన వ్యక్తి, సీనియర్ లీడరు, ఏఐసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా వస్తే ఈ వివాదం ఉండదని కూడా మరో వాదన కూడా వినిపిస్తున్నప్పుడు కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు నుంచి ఆయన సుముఖంగా లేడనేది కూడా ఒక క్లారిటీ ఇస్తున్నట్టు పరిస్థితి. ఆయన తనయుడు ప్రియాంక ఖర్గే ఇప్పటికే ఏదైతే సిద్ధరామయ్య కేబినెట్లో మంత్రిగా ఉన్నాడు. రాష్ట్ర రాజకీయాల పట్ల ఖర్గేకి ఆసక్తి లేదని కూడా చెప్తున్నారు. అయితే డీకే శివకుమార్ మాత్రం సీఎం కోసం ముందు నుంచి కూడా పట్టుబడుతున్న పరిస్థితి. 2028లో జరిగే ఎన్నికలకు ఏ రకంగా వెళ్ళాలి అనే దాని మీద కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలోపేతం చేయడం, పార్టీని పటిష్టం చేయడం, వచ్చే ఎన్నికల్లో కూడా విజయం సాధించాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఈరోజు దాని మీద ఒక క్లినిక్ వచ్చింది. త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా డీకే తమ్ముడు డీకే సురేష్కు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని కూడా ఊహాగానాలు ఉన్నాయి. ఆయన హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి తమ్ముడికి రాజ్యసభ ఇస్తే ఈ వివాదం ఇంతటితో సర్దుమంచాలని చెప్పి అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చిందని కూడా ప్రచారం జరుగుతుంది. వీటన్నిటి మీద కూడా మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా కర్ణాటకలో ఎస్ఐఆర్ చేపడుతున్న నేపథ్యంలో సర్ని ఏ రకంగా ఎదుర్కోవాలి, కాంగ్రెస్ సంబంధించి కానీ మైనార్టీ సంబంధించిన ఓట్లోకి ఎలా తొలగిస్తే ఏ రకంగా దీన్ని ఎదుర్కోవాలి, ముందుకెళ్ళాలి, సర్ ఏదైనా జరగకుండా కోర్టుకు వెళ్ళాలా, ఇలాంటి అంశాల మీద కూడా ఈరోజు కులంకుషంగా ఏఐసీసీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. పూర్తిగా రాహుల్ గాంధీని మీట్ అయిన తర్వాత ఇద్దరితో 1-to-1 జరిగిన తర్వాత రాహుల్ గాంధీతో సమావేశమైన తర్వాత దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. అనిల్. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.